ఎన్నికల్లో ఏదైతే నేషనల్ లీడర్ గా మారారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అది 5 సంవత్సరాలుగా ప్రజలతో కలిసి పనిచేయడం వల్ల సాధ్యమైన పని. అలాగే ఈ గెలుపుకు ఈ స్టార్ అంటే ఒక స్టార్ ఇమేజ్ రావడానికి కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చి పోటీ చేయడం వల్ల నేను 119లో ఒక కాన్స్టిట్యూన్సీ స్పెషల్గా ఉంది, కానీ అది నా గొప్పతనమని నేను అనుకున్నాను. రెండవది, అంత పెద్ద ఇద్దరు ఓడిపోయినా ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన ప్రజలు వచ్చి నన్ను నమ్మి ఓటేశారు. అది ప్రజలకు కృతజ్ఞతలు తెలుపు. కానీ ఒకటి నేషనల్ మీడియాలో కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఎన్నుకోలేదు, దానికి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటరమణారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది? వారిద్దరి మీద గెలవడం అనేది అద్భుతమైన విజయం. దాన్ని నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. అట్లాగే నేను గెలిచినంత మాత్రాన హీరోలని, వాళ్ళిద్దరు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు జీరోలు అనుకునేంత మూర్ఖుని కాదు. వాళ్ళు లెజెండరీస్, వాళ్ళకుండే గౌరవం వాళ్ళకు ఉంటుంది. ప్రజలు నన్ను నమ్మారు. లోకల్లో ఉంటాడు అనుకున్నారా, లేకపోతే నిజాయితీగా ఉంటాడు అనుకున్నారు. నేను ఏదైతే మద్యము డబ్బు లేకుండా అవినీతి రహిత నియోజకవర్గమే కాన్సెప్ట్గా పనిచేశాను కాబట్టి ఇవాళ అవినీతి రహిత నియోజకవర్గం చేస్తాడు, 24 గంటలు మా ఎంబడి ఉన్నాడు, ప్రతిదాన్ని కష్టంలో మా ఎంబడి ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కడైనా గెలుస్తారనుకుని కూడా ఓటేయచ్చు. దాంట్లో మీరు చెప్తుంది కరెక్ట్, కానీ వాస్తవానికి చాలా మంది కూడా వాళ్ళు డబ్బు పంపిణీ చేసి ఉండకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఇద్దరిని ఎదుర్కొన్నారు, ఇద్దరు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సో వాళ్ళ మీద మీరు గెలుస్తారని ఖచ్చితంగా అనుకున్నారా? అంటే మీరు మొదటి నుంచి చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏంటిది? చాలా మంది ఉన్నటువంటి కొంచెం డౌట్. ఏం లేదు, ప్రజల నమ్మకం కోసము 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి చచ్చే వరకు కూడా ఓడిపోడాను. ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి. గెలవగానే హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఏదో 400 మంది రాగానే 10 నిమిషాల్లో ఓడేసి వెళ్ళిపోతా, సమస్యల పట్ల ప్రజల పట్ల చిన్న చూపు చూస్తా అంటే ఈ వ్యక్తికి ఇబ్బంది అవుతుంది. డబ్బు మద్యంతోనే గెలుస్తామని అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రజల నమ్మకంతో గెలుస్తారు. డబ్బు మద్యము లేకుండా గెలవాలని చూపించడానికే ఇన్నేళ్లుగా కష్టపడ్డారు. కానీ ఒకళ్ళ డబ్బు మద్యమే ఇవ్వాలనుకుంటే ఎప్పుడో నేను ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ కాబట్టి నేను అక్కడే గెలిచేవాడిని, ఎప్పుడో మంత్రి కూడా అయిపోయేవాడిని. ఫైనల్గా ఒక క్వశ్చన్, మీ ఆస్తులు అమ్మైనా కానీ డెవలప్ చేస్తాను అంటే చాలా మంది క్వశ్చన్ చేస్తారు. అంటే వెంకటరమణారెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్ ఎంత అవుతుందో కూడా తెలుసా? నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం చెప్పలేదు నేను ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతు కళాలు, ఉపాధి శిక్షణ కేంద్రము, రైతు సేవా కేంద్రం, దీనికి 150 కోట్లు అయితే విత్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండ్ పర్చేసు, ఎక్విప్మెంట్తో సహా కలిపి దాన్ని నా ఆస్తి సరిపోతుంది. మా తాతగారు సంపాదించింది, మా నాన్నగారు సంపాదించింది. పాపం వాళ్ళు ఎకరం కూడా అమ్మకుండా ఉన్న కాడికి బతికిన వాళ్ళు. నేను వాళ్ళందరితో అమ్మి ప్రజలకు పెడతా అనుకుంటున్నాను, అంతకన్నా. సో మొత్తం మీద ఇది డబ్బు మద్యం పంపిణీ చేయకుండానే కానీ గెలిచారని, తన గెలుపుకు నియోజకవర్గానికి ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ఉంటున్నారు. తన ఆస్తులు అమ్మైనా సరే తను అనుకుని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తా అంటున్నారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ బ్రహ్మజీ.